హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఈరోజు మా ఇంట్లో రోజు ఉదయం పూట జరిగే తతంగాన్ని చూపించాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఉదయం పూట రోజు ఇలా ఇల్లు ఊడ్చుకోవడానికి, వాకిలి క్లీన్ చేసి నీళ్ళు కొట్టుకొని ముగ్గేసుకోవడానికి నా దగ్గర ఉన్న పెట్స్ని ఈ విధంగా బంధించేసి వర్క్ చేసుకుంటాను. నేను ఉదయం డ్యూటీకి పోయే లోపల మా ఇంట్లో జరిగే తతంగం ఇదేనండి. ఏంటంటే మా పెట్స్ 2 ఉన్నాయి. ఒకటి మేల్ అండ్ ఫీమేల్. 2 మేల్ పేరు వచ్చేసి భైరవ్ సింగ్, ఫీమేల్ పేరు వచ్చేసి గంగూబాయ్. మా పెద్ద బాబు లిఖిత్ కుమార్, తనకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. అదేంటో కానీ చిన్నప్పుడు డాగ్స్ని చూసి చాలా భయపడేవాడు. తర్వాత మా ఊర్లో మహబూబ్ నగర్లో పంచవటి స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ స్కూల్లో ఉన్న పెట్ డాగ్స్ని చూసి లైక్ చేసి ఇంట్లో తాను కూడా తన 10th క్లాస్ చదివేటప్పుడు అంటే 2015 నుంచి మా ఇంట్లో కుక్కలు పెంచబడుతూ ఉన్నాయి. దాదాపుగా ఒక 8 కుక్కల్ని పెంచుంటాము. కుక్కలంటే కోపం రావచ్చు పెట్ డాగ్ లవర్స్కి. సారీ. ఈ పెట్స్ వల్ల చాలా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుందని అధ్యయనాల్లో చెప్పారు. మానసిక కుంగుపాటు, డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ పోతాయి. నేను ఈనాడు వీక్లీలో చదివాను. అప్పటి నుంచి నేను కూడా వాటిని లైక్ చేయడం మొదలుపెట్టాను. డ్యూటీ నుంచి రాగానే వాటితో కొంచెం స్పెండ్ చేయడము, అవి నా తరఫున నా కోసం ఎదురు చూడడము. నేను ఎప్పుడైనా మూడవుట్లో వచ్చేస్తే, ఆఫీస్లో టెన్షన్ తోటి వచ్చేస్తే కూడా అవి నాతో పలకరింపుగా చాలా ప్రేమగా ఆపేక్షగా వాటేసుకోవడానికి దగ్గర రావడం కానీ, ఏదో వాళ్ళ సొంత తల్లిని ఆదరించినట్టు ఆదరిస్తారు. మన సొంత పిల్లలు కూడా ఆ విధంగా చెయ్యరు. అట్లా ఉంటుందన్నట్టు వీటితో ఆపేక్ష, ప్రేమ, కరుణ మనం ఎలా ఉన్నా రిసీవ్ చేసుకుంటాయి. ఇవి కోపంతో ఉన్నా రిసీవ్ చేసుకుంటాయి, ప్రేమతో ఉన్నా రిసీవ్ చేసుకుంటాయి, మనం ఎలా ఉన్నా రిసీవ్ చేసుకుంటాయి. అత్యంత విశ్వసనీయమైన జీవి ఏదైనా ఉంది అంటే భూమి మీద మనిషికి అది శునకం మాత్రమే. నేను కూడా డాగ్ లవర్నే. చిన్నప్పుడు మా ఊర్లో నేను స్కూల్ చదివేటప్పుడు, అంటే మా ఊర్లో అంటే పెద్ద పెద్ద ప్లేసెస్, ఇండ్లు పెద్దగా ఉంటాయి కదా, అక్కడ పెంచినా కానీ పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు. నేను కూడా చిన్నప్పుడు స్కూలింగ్ చేసేటప్పుడు 6, 7 ఆ క్లాస్లో ఉన్నప్పుడు నేను కూడా ఒకటి కుక్కని పెంచుతుంటి. అంటే అన్నం పెట్టడము, మిగిలిన అన్నం పెట్టడం అంతే తప్ప అది ఎంత ఆపేక్షగా ఇంటి పట్టునే ఉండడము, స్కూల్కి నా కోసం రావడము, నన్ను ఇంటికి తీసుకుపోవడము. అంటే ఇంటి ముందరనే మా స్కూల్ ఉండేది. గంట మోగంగానే నా దగ్గరకు వచ్చి తోక తడుముతూ, తోక ఊపుతూ నన్ను తొలుకొచ్చుకునేది ఇంటికి. అంత ప్రేమ చూపించేవి. అలా ఉండేది కుక్కలతోటి. ఏం లేదు, ఈ కుక్కల్ని పెంచడం వల్ల చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది. యాంగ్జైటీ కానీ, ఇలా మానసిక కుంగుబాటు కానీ, ఒక్కరమే ఒంటరిగా ఉన్నాము అనే వాళ్ళని కుక్కల్ని పెంచమనే సలహా నేను ఇస్తాను. సో కుక్కల్ని పెంచండి. మానసికంగా కుంగుబాటుకు గురి కాకుండా మానసిక దృఢత్వంతో బ్రతకాలంటే కుక్కల్ని పెంచుకోండి. సో ఈ వీడియోతో నా పెట్స్ని పరిచయం చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి. ఎందుకంటే నేను 2016లోనే ఛానల్ ఓపెన్ చేశాను. మా నాన్నగారు రంగస్థల నటులు, యాక్టర్, డైరెక్టర్, బిజినెస్ మ్యాన్, ఇట్లా వర్సటైల్ జీనియస్ అన్నట్టు. తిరుమల తిరుపతి ఉపన్యాసకులు. మన జిల్లాలో జరిగే, ఉమ్మడి జిల్లాలో జరిగే ధర్మ ఉపన్యాసాలకు ఆయన వెళ్తారన్నట్లు. తిరుపతి నుంచి, ఆ దేవుడి నుంచి ఒక చెక్కు డబ్బులను తీసుకుంటున్నాడు మా నాన్న. ఆయన భాగవతము, భారతము ఇలా మాకు సబ్జెక్టులు చిన్నప్పుడే ఏవి రాకున్నా అవి చెప్పి బోధించేవాడు. ఆ తెలివి కొద్దిగా మా నాన్న నుంచి మాకు వచ్చింది. దానికి పొంగిపోతాను అప్పుడప్పుడు తలుసుకొని. చాలా బలంగా ఉండాలి మనము మనుషులము. ఈపోతే రేపు ఈ క్యాన్సర్ నంబర్ 1లో ఉంది మనకి. తర్వాత కరోనా వచ్చింది. ఆ తర్వాత చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు ఎక్కువ మట్టుకి. సర్వేలు మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా న్యూస్ ద్వారా. సో నేను చెప్పొచ్చేదంటే కుక్కల్ని పెంచుకోండి. చాలా మానసిక దృఢత్వంతో పాటు
మన మనకు ఒక జీవి ఉంది, మనతో ఒక జీవి ఉంది. ఇకపోతే రేపు మనుషులకు ఎంత పెట్టినా కొంచెం నిరుపయోగమే అని నా భావన. ఎంత పెట్టినా ఎంత చేసినా మన ఎంత సొంతం వాళ్ళకైనా బయటి వాళ్ళకైనా వేస్ట్ అనిపిస్తుంది ఒక టైంకి. ఇవి మనల్ని ఎలా ఉన్నా రిసీవ్ చేసుకుంటాయి, కోపంతో ఉన్నా రిసీవ్ చేసుకుంటాయి, ప్రేమతో ఉన్నా రిసీవ్ చేసుకుంటాయి,